శ్రీ గణేశుడు ఎలా పుట్టాడు? పార్వతీదేవి ఒకసారి స్నానం చేయాలని అనుకుంది. ఆమె తన శరీరంపై ఉన్న పసుపుతో ఒక చిన్న విగ్రహంలా బాలుడిని తయారుచేసి ప్రాణం పోసింది. అతనికి అంది, నువ్వు నా కొడుకువి. ఇప్పుడు నేను స్నానం చేసేవరకు ఈ తలుపు దగ్గర ఎవరినీ లోపలికి అనుమతించకు. ఆ బాలుడు ఎవరో కాదు, గణేశుడు. కొంతసేపటికి శివుడు అక్కడికి వచ్చాడు. గణేశుడు శివుడిని ఆపేసి అన్నాడు, అమ్మ లోపల ఉంది. మీరు వెళ్ళలేరు. శివుడు ఆశ్చర్యపోయాడు. నేనే ఈ ఇంటి యజమాని. నువ్వెవరు నన్ను ఆపడానికి? కాని గణేశుడు తన కర్తవ్యానికి కట్టుబడి నిలబడ్డాడు. అందుకు కోపగించిన శివుడు తన త్రిశూలంతో గణేశుడి తలను నరికివేశాడు. పార్వతీదేవి బయటకు వచ్చి చూసి గుండెల్లో మంటపెట్టుకుంది. ఇతనే నా కొడుకు. నువ్వు ఎందుకు ఇలా చేశావు అని శివుడిని గట్టిగా మందలించింది. శివుడు తన తప్పు గ్రహించి వెంటనే నంది, భూతగణాలను పిలిచి అన్నాడు, ఈ లోకంలో మొదట కనబడిన జీవి తలను తెచ్చండి. వాళ్లు వెళ్లి ఒక ఏనుగు పిల్లను కనుగొన్నారు. దాని తలను తీసుకుని వచ్చారు. శివుడు ఆ తలను గణేశుడి శరీరంపై అమర్చి ప్రాణం పోశాడు. అలా గణేశుడు ఏనుగు ముఖంతో పునర్జన్మ పొందాడు. అప్పటినుండి ఆయనకు వినాయకుడు, గణపతి, విఘ్నేశ్వరుడు అనే పేర్లు వచ్చాయి. ప్రపంచంలో ఏ పని మొదలుపెట్టినా ముందు గణేశుడిని పూజించాలి అన్న సంప్రదాయం ఏర్పడింది. నీతి, విధేయత, ఒబీడియన్స్, కర్తవ్యబద్ధత, డ్యూటీ ఎంత ముఖ్యమో గణేశుడు చూపించాడు. ప్రతి పనిలో మొదట వినాయకుడిని స్మరించుకోవడం వలన మనకు ఆటంకాలు తొలగుతాయి. మీరు ఇలాంటి కథలు వినాలి అంటే మన నందుస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొడట్టడం మర్చిపోకండి ప్లీజ్. ధన్యవాదములు.